ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభ్యర్థుల మార్పుపై రెండో జాబితా రిలీజ్ చేసేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్ధమైంది. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల జాబితాను సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 4 సిట్టింగ్లకు ఛాన్స్ ఉండదంటూ తెలిసింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు మల్లాది, పిన్నెల్లి, ఉదయభాను, బాలినేని, చెన్నకేశ్వరరెడ్డితో పాటుగా పలువురు ఎంపీలు బాలశౌరి, మోపిదేవి తాడేపల్లికి చేరుకున్నారు. అభ్యర్థుల మార్పుపై రెండో జాబితా రిలీజ్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పూర్తి వివరాలేంటి? రెండో జాబితాకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉన్నారు. పర్యటన ముగించుకుని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు కొద్దిసేపటి కిందట. అయితే మొదటి జాబితా తర్వాత రెండో జాబితాను కూడా ఇప్పటి నుంచో కసరత్తు జరుగుతుంది. రెండో జాబితా మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని చెప్పి అనుకోవడం, ఆ కసరత్తు తర్వాత అదే మార్పులు చేర్పుల అంశంలో కాదు ఇప్పటికే పార్టీలు మారేటువంటి ఇప్పటి వరకు కూడా సిట్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారేటువంటి ఏదైతే కనుక డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీలు మారకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా సమాంతరంగా ఉండే విధంగా ప్రతి జాబితా కూడా సమాంతరంగా ఉండే విధంగా ప్లాన్ చేసి రెడీ చేయాలనుకుని వైసీపీ సిద్ధపడినట్టు తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి జాబితా తర్వాత రెండో జాబితా రెడీ చేశారు. దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అదే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఇప్పటి వరకు తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల అభ్యర్థులు మార్పులు చేర్పులు ప్రకటిస్తారు. అంతేకాకుండా ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మార్పులు చేర్పులు జరగాలి. ఎందుకంటే ఉన్నటువంటి సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, లేదంటే కనుక ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో, ఎంపీలు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా పోటీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం సిట్టింగ్లకి అవకాశం ఇస్తే కనుక నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తిని ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు వైసీపీలో. వీళ్ళందరినీ కూడా మార్చితే తప్ప, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే తప్ప మనం 2024 ఎన్నికల్లో విజయాన్ని చూడాలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పిలుస్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాకి సంబంధించిన ప్రతి 2-3 జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ పెట్టినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఏ జిల్లాలో ఎవరెవరైతే ప్రస్తుతం పార్టీలో కంటిన్యూ అవుతూ పార్టీకి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇద్దామా, లేదంటే సిట్టింగ్ ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఈ మధ్య జరిగినటువంటి సర్వేల నేపథ్యంలో సిట్టింగ్ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రతి సంక్షేమ పథకాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దృష్టిలోకి బలంగా తీసుకెళ్లారా లేదా, తీసుకెళ్లగలిగితే కనుక ఎక్కడ వైఫల్యం చెందారు వీళ్ళు ఏంటనేదని కూడా పరిశీలించారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ స్థాయిలో పరిశీలించుకున్న తర్వాత సిట్టింగ్లకి మొండి చేయకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎవరిని ఆహ్వానిస్తున్నారు, కొత్త వాళ్ళని తీసుకొస్తే గెలిపిస్తారా, లేదంటే పాత వాళ్ళకి అవకాశం ఇస్తే వ్యతిరేకిస్తారా, పార్టీని మారుతారా, ఇవన్నీ అంశాలను కూడా పరిశీలించారు. కాబట్టి ఈ రోజు తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఈ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఏం చేయగలుగుతారంటే దాని మీద పూర్తి స్థాయిలో సమావేశమైన తర్వాత ఒక జాబితాను అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ జాబితాని సాయంత్రానికల్లా ఈ జాబితాను రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ 11 మందితో కూడినటువంటి మొదటి జాబితాలో 11 మందితో మార్పులు చేర్పులతో జరిగినటువంటి జాబితాను చూస్తాం. అదేవిధంగా రెండో జాబితాలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా రెండో జాబితా కూడా
ఉంటుంది అని చెప్పిన ఇప్పటికే నాయకులు చెప్పడం కూడా చూసాం కాబట్టి ఈ రెండో జాబితా ఎలా ఉంటుంది, ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి లిస్ట్ లో మా పేరుందా లేదా, పరిస్థితులు ఏంటనే దాని మీద కూడా జిల్లాలో ఇప్పటికే సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా మంది కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరిని తీసి ఉంచుతాము, ఎవరిని తీసేస్తామని చెప్పని చాలా మంది వరకు కూడా ఇంతవరకు సమాచారం కూడా ఇవ్వకుండానే జాబితాలు రెడీ చేస్తున్నారని చెప్పని కూడా బయట నుంచి అసంతృప్తి అంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారి తీసుకునే నిర్ణయాల మీద ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఉన్న ఒక్కసారిగా మా పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు, లేదంటే నియోజకవర్గాలు మారుస్తూ ఉన్నారు, లేదంటే కనుక మాకున్నటువంటి స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అన్నది కూడా పరిస్థితి వ్యతిరేకత కూడా మొదటి నుంచి చూస్తున్నాం. కాబట్టి రెండో జాబితా సంబంధించిన సంతృప్తిగా ఉంటుందా అసంతృప్తిగా ఉంటుందా అని చెప్పిన అంశం మీద కూడా వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.